2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ సిరి. ఆగస్టు 15 నుంచి 30 వరకు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందో వీటి గురించి మనకి క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి వేదిక ఆస్ట్రాలజర్ ఉమా గారు ఉన్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం ఉమా గారు. నమస్తే అమ్మా. ముందుగా ద్వాదశ రాశుల వారికి ఎస్పెషల్లీ ఆగస్టు 15 నుంచి 30 వరకు గ్రహ సంచారం ఏ విధంగా ఉందండి? తప్పకుండా అండి. యథావిధిగా గ్రహ సంచారం అనేటువంటిది నడుస్తోంది. ఆగస్టు మాసంలో నడిచేటువంటిదే. 15వ తారీఖు దగ్గర నుంచి 30వ తారీఖు వరకు నడిచేటువంటి గ్రహ సంచారాల్లో 2 గ్రహాలు ప్రధానమైనటువంటి మార్పుకి గురవుతున్నాయి. రవిగ్రహ సంచారము అనేటువంటిది కర్కాటక రాశిలో సంచారం చేస్తూ ఉన్నటువంటిది సింహరాశిలోకి ఆగస్టు 17వ తారీఖు తర్వాత ట్రాన్సిట్ కాబోతుంది. అంటే సింహరాశి అనేటువంటిది రవిగ్రహానికి స్వరాశి, స్వంత ఓన్ హౌస్ అండి. అంటే కాస్త మంచి ప్రభావాలు ఉంటాయి. అయితే ఇక్కడ రవితో పాటు కలిసి ఉన్నటువంటి కంజంక్షన్ కాబట్టి రవికేతువులు రాజకీయాల్లో తెలియనటువంటి అలజడులు, గందరగోళాలు జరిగే అవకాశాలు ఈ మాసంలో ఎక్కువగా ఉంటాయమ్మా. ఇదే 15 నుంచి 30th మధ్యలో ఈ శుక్రగ్రహ సంచారం అనేటువంటిది మారుతోంది. శుక్రుడు జాతకంలో మిథున రాశిలో సంచారం చేసేటువంటి వాడై కర్కాటకంలోకి ఆగస్టు 20వ తారీఖు తర్వాత ట్రాన్సిట్ కాబోతున్నారు. సో ప్రధానంగా ఏంటి అంటే ఇక్కడ సింహరాశిలో రవికేతువుల యొక్క ట్రాన్సిట్, కుంభరాశిలో శని రాహుల యొక్క ప్రభావం పడబోతోంది. ఎందుకంటే శని వక్రించారు కాబట్టి అండి. ఇకపోతే 20వ తారీఖు దాటిన తర్వాత కర్కాటక రాశిలో బుధ శుక్రుల యొక్క కంజంక్షన్ కనబడుతోంది అనమాట. అయితే యథావిధిగానే మిథున రాశిలో గురుగ్రహ సంచారం నడుస్తోంది. 20వ తారీఖు దాకా శుక్రుడు మిథున రాశిలో సంచారం చేస్తూ 20 తర్వాత కర్కాటకంలో బుధ శుక్రుల యొక్క కంజంక్షన్ 20వ తారీఖు తర్వాత బుధుడు కర్కాటకంలో వక్రించి మాసాంతం వరకు అక్కడే ఉన్నారు. సింహంలో రవికేతులు చెప్పుకున్నాం. కన్యలో కుజగ్రహ సంచారము, కుంభంలో రాహుగ్రహ సంచారము, మీనంలో శని వక్రించి సంచారం చేస్తున్నారమ్మా. మరి మకర రాశి వారికి మనం చూసుకున్నట్లయితే ఆగస్టు 15 నుంచి 30 వరకు విద్యాపరంగా, విదేశీ పరంగా, సంతాన పరంగా ఎలా ఉండబోతుంది? ఏ ఏ గ్రహాలు వారికి అనుకూలిస్తున్నాయి? ఏ ఏ సందర్భాల్లో వారు జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందంటారు మా గారు? తప్పకుండా అమ్మ. మకర రాశి వాళ్ళకి ప్రధానంగా ఈ మాసం, ఈ 15 రోజులు కాస్త ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. ఎందుచేత అంటే 2వ స్థానంలో రాహుగ్రహ సంచారం నడుస్తోంది. 3వ స్థానంలో శని వక్రించి 2వ స్థానాన్ని చూస్తూ ఉన్నారు. ఇకపోతే మకర రాశి వాళ్ళకి గురు బలము అనేటువంటిది తక్కువగా ఉంది. ఎలాగ తక్కువగా ఉంది అంటే 6వ స్థానంలో గురుగ్రహ సంచారం నడవడము, 6లోని శుక్రుడు సంచారం చేస్తూ ఆగస్టు 20వ తారీఖు తర్వాత శుక్రుడి యొక్క బలం కూడా మిశ్రమంగానే కనబడుతోందమ్మా. ఇక్కడ బుధుడి యొక్క సంచారం, కర్కాటక రాశిలో సంచారం చేసేటువంటి బుధుడి యొక్క సంచారం ఒక్కటే మంచి స్ట్రాంగ్గా ఒకటే కనబడుతోంది. మిగతా పరిస్థితులన్నీ కూడా ప్రతికూలంగా కనబడుతున్నాయి. మేజర్గా ఏంటి అంటే పనుల్లో స్తంభన, పనులన్నీ కూడా పోస్ట్ పోన్ అవ్వడం కానీ, అబ్స్టాకిల్స్ ఎక్కువగా రావడం కానీ, కెరీర్లో ఫ్లక్చువేషన్స్ రావడం కానీ, ఫైనాన్షియల్ ఇష్యూస్ ఎక్కువగా చూడడం కానీ ఖచ్చితంగా జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇకపోతే అష్టమంలో కుజగ్రహ సంచారం అండి. అష్టమంలో కుజగ్రహ సంచారం అంటే రుణ బాధలు, అప్పులయ్యేటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వాహన ప్రమాదాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం విషయంలో గాయాలు పాలవ్వకుండా ప్రశాంతంగా జీవితాన్ని గడిపే ప్రయత్నం చేయాలి. సో ఈ భాగ్యంలో కుజగ్రహ సంచారము అని అంటే రుణ బాధలు అండి. ఎలాంటి రుణ బాధలు ఉంటాయంటే వీళ్ళు బయటకి ఇచ్చిన డబ్బులు కూడా తిరిగి రాకపోవడం కానీ, వాహనాల విషయంలో, భూ వివాదాల విషయంలో, ఎవరైతే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఉంటారో వాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండాలి. అంటే ప్రమాదాలను మరీ ఎంత భూ వివాదాలకు సంబంధించి కాదు, కాస్త జాగ్రత్తగా డబ్బులు జాగ్రత్త పెట్టుకోండి. కోర్టు వివాదాల్లో జాప్యం జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. అష్టమంలో రవికేతుల యొక్క కంజంక్షన్ కనబడుతోంది కదమ్మా. దీనివల్ల అసంతృప్తి, తెలియనటువంటి ఒక భయము, అలజడి, గందరగోళము ఇలాంటివి కనబడడం కానీ, సమయానికి భోజనం చేయకపోవడం వల్ల వచ్చేటువంటి అనారోగ్య సమస్యలు ఎక్కువగా కనబడడం కానీ జరుగుతుంది. సినీ నాటక ప్రముఖులకి కానీ, నృత్య గీత వాద్యాది రంగాలు కానీ, క్రియేటివ్ ఫీల్డ్లో వర్క్ చేసే ఎవరికైనా మకర రాశి వాళ్ళకి ఈ మాసంలో కాస్త ఆదరణ, అవకాశములు, పరిస్థితులన్నీ కూడా ఈ మిశ్రమంగా ఉండేటువంటి అవకాశాలే ఉన్నాయి. కాస్త మీ శక్తిని, బలాన్ని, ప్రయత్నాన్ని ఇంకా ఎక్కువగా పెంచండి. ఇలాంటి ప్రతికూలమైన సమయాల్లోనే ధైర్యాన్ని వహించాలి. ఇక్కడ శని వక్రించి 3వ స్థానంలో రెండవ స్థానం వైపు చూడడం వల్ల ఫైనాన్షియల్ ఇష్యూస్ చాలా ఎక్కువయ్యే అవకాశం ఉంటుందమ్మా. పొరపాటును కూడా ఈ మాసం కానీ, వచ్చే పై మాసం కానీ డబ్బులు ఎక్కడా ఇన్వెస్ట్ చేయొద్దు. చేశారంటే నష్టపోవడం తప్ప ఇంకేమీ ఉండదు.
చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ మాసం చాలా కొద్ది ఇబ్బందులు అనేటువంటివి కనబడుతూ ఉన్నాయి. నవగ్రహ ఆరాధన చేయాలండి. నవగ్రహ ఆరాధన అంటే ఎలా చేయాలి అంటే ప్రతిరోజు కానీ, ప్రతి శనివారము కానీ, ప్రతి సోమవారం కానీ, ప్రతి ఆదివారం కానీ ఏ రోజైనా పర్వాలా నవగ్రహాల చుట్టూ 9 ప్రదక్షిణాలు చేస్తూ ఆదిత్యాకిత సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అనేటువంటి మంత్రాన్ని ప్రతిరోజు కూడా 108 సార్లు కానీ 54 సార్లు కానీ జపము చేయాలి. అష్టమ స్థానం అనేటువంటిది యాక్టివేషన్లో ఉంది కాబట్టి సడన్ చేంజెస్ అనేటువంటివి జీవితంలో కనబడతాయి. సడన్గా జీవితంలో ఏదైనా రావడం కానీ జరగడం కానీ జరిగే అవకాశం ఉంటుంది. సో వెరీ వెరీ కేర్ఫుల్గా ఉండాలమ్మా. అయితే ఈ మాసంలో ప్రత్యేకించి మరిన్ని శుభ ఫలితాలు రావాలంటే శ్రావణ మాసంలో మనం ఉన్నాం కాబట్టి లక్ష్మీ గౌరీ దేవులకి శ్రావణ మాస ప్రీతి ఉంది కాబట్టి మనం ఈ మాసాన్ని వినియోగించుకోవచ్చు. శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారము కూడా దుర్గాదేవికి కుంకుమార్చన చేయించండి. భక్తి శ్రద్ధలతో దుర్గాదేవి కుంకుమార్చన చేసినటువంటి మకర రాశి వాళ్ళకి కర్మదోషం అనేటువంటిది తొలగిపోతుంది. అంటే మీరు కష్టపడుతున్నారు కానీ ఫలితాలు రావట్లేదు, ఎంత కష్టం ఉన్నా ఏదున్నా అంతా వ్యయంగానే అంటే వెళ్ళిపోతుంది తప్ప ఏది మన దగ్గర నిలబడట్లేదు, డబ్బు నిలబడట్లేదు అని బాధపడే వాళ్ళకి ఖచ్చితంగా దుర్గాదేవి యొక్క అనుగ్రహం వల్ల వాటి నుంచి బయటపడే అవకాశాలు ఉంటాయమ్మా. మకర రాశి వారికి ఏ రంగు బాగా కలిసి వస్తుంది అంటారు మా గారు? తప్పకుండా అండి. ఈ మాసంలో లేత ఆకుపచ్చ రంగు కాస్త మెరుగ్గా అనుకున్నటువంటి గమ్యాన్ని రీచ్ అయ్యే అవకాశాలు ఉంటాయమ్మా. లేత ఆకుపచ్చ రంగు. అదేవిధంగా సంఖ్య గురించి మనం మాట్లాడుకుంటే లక్కీ నెంబర్ 5 అండి. బుధుడు కాబట్టి 5 అనే నెంబర్ చాలా బాగుంటుంది. మరి ఏ రోజు బాగా కలిసి వస్తుంది అంటారు? బుధవారం అండి. బుధవారము ఈ మకర రాశి వాళ్ళకి మాసాంతం వరకు కూడా బుధవారాన్ని ఎక్కువగా ఆశ్రయిస్తే అద్భుతమైన ఫలితాలు ఉంటాయమ్మా. మరి మీరు అన్నట్టుగానే ఇంకా ఎవరికైనా కూడా వారి ఇంటర్నల్గా మీరు ఎప్పుడూ చెప్తూ ఉంటారు, మనం ఓవరాల్గా వ్యూ ఇస్తాము, బట్ పర్సనల్గా చాట్ ప్రకారంగా మనం చూసుకుంటే చాలా వేరియేషన్ ఉంటుంది, గ్రహాలు చాలా డిఫరెంట్గా ఉంటుంది అని చెప్తూ ఉంటారు. అదేవిధంగా ఎవరైనా కూడా మరి వారు ఇంటర్నల్గా ఫేస్ చేసే ప్రాబ్లంకి పరిష్కారం తీసుకోవాలి అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఏ విధంగా ఉంటుందండి? తప్పకుండా అమ్మా. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. తప్పకుండా ఇక్కడ మనం మాట్లాడుకునేటువంటివన్నీ కూడా గోచార అంశములండి. కానీ మీ యొక్క జన్మజాతకంలో మీకు సంబంధించిన వివరాలన్నీ కూడా ఎలాంటి విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలనో, ఏ గమ్యం వైపు వెళ్తే చాలా బాగుంటుంది, ఏ విద్య ఏ కోర్స్ నేర్చుకుంటే బాగుంటుంది, లేకపోతే ఫ్యూచర్లో మెరిటల్ లైఫ్ విషయంలో ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి, ఎవ్రీథింగ్ అండి. అన్ని అంశాలు కూడా జన్మజాతకం ద్వారా మనం మాట్లాడుకోవచ్చు. సో ఎవరైనా అలాంటి వాళ్ళు ఉంటే మీ గోచారాన్ని మీ పర్సనల్ చార్ట్ని సమన్వయం చేస్తూ పూర్తిగా విశ్లేషించినటువంటి తర్వాత శాంతి పరిహారములు ఏదైనా ఉంటే ఆచరింపచేసి తప్పకుండా భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తానమ్మా. థ్యాంక్ యూ అమ్మ గారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.